ఐడూస్ ఆల్ఫాబెట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ నేను కొన్ని ఇచ్చాను. వీటిని నేను ఒక్కోటి ఎలా సాల్వ్ చేయాలో నేను చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు స్లో అని అనిపించినట్లయితే ఫార్వర్డ్ చేసుకొని మీరు నెక్స్ట్ క్వశ్చన్ మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. మొత్తం 7 క్వశ్చన్స్ ఇక్కడ నేను ఇచ్చాను. ఇది మోడల్ 1 అండ్ మోడల్ 2, మోడల్ 3 మోడల్గా నేను కొన్ని ప్రిపేర్ చేస్తున్నాను. దాన్ని కూడా మీరు ట్రై చేయండి. ఓకే, మోడల్ 1 చూద్దాం. క్వశ్చన్ చూద్దాం. In the English alphabet, which letter is the 17th from left side? లెఫ్ట్ సైడ్ నుండి అంటే ఆల్ఫాబెట్ ఏ నుండి స్టార్ట్ అయ్యి ఏబిసి అప్ టు జెడ్ వరకు వెళ్తాయి కదా. లెఫ్ట్ సైడ్ నుండి స్టార్ట్ అయ్యి అంటుండా రైట్ సైడ్ నుండి అనేది ఇంపార్టెంట్. లెఫ్ట్ నుండి అంటే ఏ నుండి స్టార్ట్ అయ్యి, రైట్ నుండి అంటే జెడ్ నుండి స్టార్ట్ అయ్యి అని అర్థం. లెఫ్ట్ నుండి 17th లెటర్ అంటే 17th నెంబర్ ఏముంది? 17th ఈజ్ క్యూ. 17th ఈజ్ క్యూ. డైరెక్ట్ మనకు తెలుసు కదా, 17 ఏళ్ళ రాని 18 ఏళ్ళ రాజుని పెళ్లి చేసుకుందని మనం చెప్పుకుంటాం కదా. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఆన్సర్ ఏమైతే డైరెక్ట్గా క్యూ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ విచ్ లెటర్ ఈజ్ 19th ఫ్రమ్ రైట్ సైడ్? రైట్ సైడ్ అంటే ఇటు సైడ్ నుండి అంటే లెఫ్ట్, ఇటు సైడ్ నుండి అంటే రైట్. అంటే జెడ్ నుండి స్టార్ట్ అయ్యి అంటే జెడ్కు 1, వైకి 2, ఇది 3 అని అర్థం. ఓకే, రైట్ సైడ్లో నుండి 19th లెటర్ అడుగుతుంది. రైట్ సైడ్లో నుండి 19th లెటర్ అంటే ఫస్ట్ దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది ఇంపార్టెంట్. ఈ విధంగా అడిగినప్పుడు రైట్ సైడ్లో నుండి 19th అంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో నుండి 19th ఏంటో మనం ఫస్ట్ గుర్తుపట్టుకుందాం. ఏంది లెఫ్ట్ సైడ్ నుండి 19th? లెఫ్ట్ సైడ్ నుండి 19th ఎస్ శ్రీదేవి 19 అని చెప్పినాం కదా, S19. ఓకే, మనం ఆల్రెడీ రివర్స్ ఆర్డర్ గురించి ఎస్ అనేది ఎప్పుడు వస్తుంది? హై స్కూల్లో వస్తుంది అని చెప్పిన హెచ్, అండ్ ఆన్సర్ ఈస్ హెచ్ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు? రివర్స్లో ఎస్కి రివర్స్లో హెచ్ మ్యాచ్ అవుతుంది అంటే హెచ్ ఇస్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంది? హెచ్. అంటే మీరు ఇక్కడ చూడండి, మనం పెన్ పేపర్ని ఎక్కువ యూజ్ చేయకుండా ఈ క్వశ్చన్స్ చాలా సింపుల్గా చేస్తున్నాం. ఓకే రైట్. ఇంతకుముందు క్వశ్చన్ ఏమో క్యూ, ఇదేమో ఆన్సర్ హెచ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్, విచ్ లెటర్ ఈస్ ద ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ లెటర్ కే? కే అనే లెటర్ ఇక్కడ ఉందనుకుందాం. కే అనే లెటర్కు లెఫ్ట్ టు ద ఫోర్త్, దీనికి ఫోర్త్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్లో ఫోర్త్ లెటర్ ఏమవుతుంది అని అడుగుతుండ్రు. ఓకే, దాన్ని ఎట్లా చూస్తాం? ఇక్కడ చూడండి, ఫస్ట్ కే అనేది ఎన్నో లెటరు? కే అంటే మనం షార్ట్ కట్ 11 అని గుర్తుపెట్టుకున్నాం. దీంట్లో నుండి -4 చేయండి అండ్ దట్ ఈస్ 7. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా ఆ నెంబర్ను కూడా కన్సిడర్ చేయాలి కాబట్టి +1 తీసుకుంటాం. అండ్ ఎయిత్ లెటర్ ఏదైతుందో అదే ఆన్సర్. ఎయిత్ లెటర్ ఏమది? హెచ్ అనే ఆన్సర్ రైటా కాదా అనేది క్లారిటీ కోసం మనం ఇక్కడ చూడండి. కే తర్వాత ఇక్కడ ఏం రాస్తాం? జే. కే ముందు జే వస్తుంది, దానికి ముందు ఐ వస్తుంది, దానికి ముందు హెచ్ వస్తుంది. చూడండి ఫోర్త్ లెటర్ చూడండి, కేకు లెఫ్ట్ సైడ్లో ఫోర్త్ లెటర్ మ్యాచ్ అవుతుందా? సారీ ఇక్కడ సెవెంత్ లెటర్ అంటే జీ. సెవెంత్ లెటర్ అంటే జీ. సారీ, ఇక్కడ ఇంక్లూడింగ్ అంటే కేని తీసుకున్నాము. సెవెంత్ లెటర్ ఈజ్ జీ అండ్ ఆన్సర్ ఈజ్ జీ. ఓకే, జీ. ఓకే కదా, క్లియర్ ఉంది కదా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ అండ్ విచ్ లెటర్, ఫోర్త్ వన్, విచ్ లెటర్ ఈజ్ ద ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ద లెటర్ ఆర్? ఆర్ అనే లెటర్కు రైట్ సైడ్లో అంటే ఇటు బందుకు ఫిఫ్త్ లెటర్ 1 2 3 4 5 ఫిఫ్త్ లెటర్ ఏమది? ఓకే, మామూలుగా రాసుకుంటూ పోయినా వస్తుంది. రాసుకుంటూ పోతే ఎట్లా చేస్తాం? ఆర్ తర్వాత ఎస్ టి యు వి డబ్ల్యూ, ఆన్సర్ ఈజ్ డబ్ల్యూ.
ఓకే, ఇది రాసుకుంటూ పోతే అట్లా వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్గా మనం నోటి కూడా చేయొచ్చు అంటే చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఆర్ అంటే ఎంత, 18 అని మనకు తెలుసు. అంటే 18 ఏళ్ళ రాజు అని తెలుసు కదా. దీనికి +5 చేసినాం అనుకోండి, ఎంత అవుతుంది, దట్ ఈస్ 23. 23 అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, 13 అంటే M, 23 అంటే W. సింపుల్గా అంటే వితౌట్ పెన్ పేపర్ మనం ఈ ఆన్సర్ డైరెక్ట్గా వేయచ్చు. ఇప్పుడు ఆన్సర్ ఏమది, W23. ఎట్లా వచ్చింది, 18 కు 5 కలిపితే వచ్చేసింది. రైట్, ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఇఫ్ L is related to G in the certain way, which letter is related to U in the same way. అంటే ఇక్కడ చూడండి, ఎల్ అనే అక్షరము జీకు ఏ విధంగా సంబంధం ఉందో అదే విధంగా యు కూడా అదే సంబంధం ఉందంట. అయితే ఎట్లా పాసిబుల్ అవుతుంది అనే దాన్ని మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ కండిషన్ అప్లై చేద్దాం. ఎల్కు జీ రిలేట్ అంటుంది కదా. ఎల్ అంటే మనకు తెలుసు, లెమన్ జ్యూస్ 12 రూపీస్ అండ్ జీ ఈజ్ 7. ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ ఏముంది, 12 అనే నెంబర్ 7గా మారింది అంటే దాని అర్థం 5 నెంబర్స్ తగ్గిపోయింది. ఓకే, ఇన్ ద సేమ్ వే యూ అనే దానికి కూడా సేమ్ ఇదే కండిషన్ వస్తుందంట. అంటే యూ అనే నెంబర్ను -5 చేసేస్తే మనకు ఇంకో ఆన్సర్ వస్తే అదే ఆన్సర్. యూ అంటే ఎంత మనకు తెలుసు, యూ అంటే 21. 21లో నుండి 5 తీసేయండి, దట్ ఈస్ 16. ఓకే, వీ నో దట్ 16 అంటే 16 అంటే పి అని అర్థం కదా. 16 అంటే పి. అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి పి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ లెటర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ ద జే అండ్ వి. జే వీలకు మధ్యలో ఏ లెటర్ ఉంది అని అంటుంది. అంటే జే వి అనే దాంట్లో మధ్యలో కొన్ని నంబర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో 3 నంబర్లు ఉన్నాయి అనుకో, మధ్యలో ఉన్న నెంబర్ ఏది, గిది. ఒకవేళ 5 నంబర్లు ఉన్నాయి అనుకో, మధ్యలో ఇక్కడ 2 ఇక్కడ 2 తీసేసి ఇక్కడ 2 ఇక్కడ 2 తీసేస్తే మధ్యలో మిగిలింది నెంబర్ ఆన్సర్ అన్నట్టు. అట్లా జేవీలకు ఎగ్జాక్ట్ మిడిల్లో ఏ నెంబర్ ఉంది అని అడుగుతున్నాం. ఫస్ట్ జేవీలకు మధ్యలో ఏ నెంబర్ ఉందో మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ జే అంటే జగ్గు 10 రూపీస్, వి అంటే విక్టరీ 22. ఈ రెండింటిని మనం ప్లస్ చేసి బై 2 చేసామనుకో డైరెక్ట్ మిడిల్ నెంబర్ వచ్చేస్తుంది. ఇంత ఈ రెండు ప్లస్ చేస్తే 32/2. దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 16 అండ్ 16 ఇస్ ద మిడిల్ నెంబర్. కాబట్టి 16 ఏమది, 16 అంటే పి. ఈ మధ్యలో వచ్చే నెంబర్ ఏది, పి అనే అర్థం. ఓకేనా, ఈ 6th ఆన్సర్ ఏది, పి. నెక్స్ట్ 7th ఆన్సర్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో, అది చూద్దాం. చూడండి, విచ్ లెటర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ కే అండ్ ఎస్. కే ఎస్లకు మిడిల్లో ఏదైతుంది, సేమ్ ఇంతకుముందు లాగానే మనం చూద్దాం. కే అంటే 11th లెటర్, ఎస్ అంటే 19th లెటర్. ఈ రెండింటిని ప్లస్ చేస్తే ఎంత అవుతుంది, 30 అవుతుంది. 30 దాంట్లో హాఫ్, 2 1s 2, 1 మిగిలింది, 2 5s అండ్ 15. 15 అంటే ఏ లెటరు, 15 రూపీస్కి ఏమొస్తుంది, ఆరెంజ్ జ్యూస్ వస్తుంది. అంటే లాస్ట్ ఆన్సర్ ఏమైతే 7th ఆన్సర్, ఓ. ఓ ఈజ్ ద ఆన్సర్. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఓకే, ఇక్కడ నేను మీకు ఈ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు ఇంకో ప్రాసెస్ కూడా చేయొచ్చు. ఏంటి అంటే, ఈ క్వశ్చన్స్ నేను చెప్తున్నప్పుడు ఒక ఈ ఫస్ట్ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకోండి, సెకండ్ క్వశ్చన్ వీడియోను పాజ్ చేసి సెకండ్ క్వశ్చన్కు ఆన్సర్ మీరే ట్రై చేయండి. చేసిన తర్వాత నా ఆన్సర్తో కంపేర్ చేసుకోండి. మీకు అక్కడ ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ ఈ వీడియోని మళ్ళీ చూడండి. ఓకేనా, మీకు ఈ వీడియోలో అర్థమైనాయని నేను అనుకుంటున్నా. ఇది లెటర్ ఆల్ఫాబెట్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా మన గ్రూప్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం, ఆల్రెడీ కొన్ని అప్లోడ్ చేయబడ్డాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, వీడియోస్ చూడండి అండ్ ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.